హలో వ్యూయర్స్, దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు నేను ఏదైతే డీల్ చేశానో దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో మేము హాస్పిటల్లో ఉండేటప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక ఫీమేల్ పేషెంట్ని 42 years ఉన్న ఫీమేల్ పేషెంట్ని వాళ్ళ హస్బెండే హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. షీ స్టార్టెడ్ ఎగ్జిబిటింగ్ వెరీ అగ్రెసివ్ బిహేవియర్, అబ్యూసివ్ ఇన్ నేచర్. అందరినీ కొట్టటం, తిట్టటం, లేని వాళ్ళని కూడా అక్కడ తిట్టటం అండ్ తను బ్యాన్ చేసుకోవటం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఏవైనా పేషెంట్ ఎగ్జిబిట్ చేసేటప్పుడు దాన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటాం. మెంటల్ ఇల్నెసెస్లో కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయండో. అండ్ ఈ పేషెంట్ని మేము వెంటనే ఇన్ పేషెంట్ కేర్లో అడ్మిట్ చేసుకున్నాం. దీని దగ్గరికి ఎవ్రీ డే తన హిస్టరీ తీసుకోవడానికి, తన బిహేవియర్స్ని నోట్ చేసుకోవడానికి నేను వెళ్తూ ఉండేదాన్ని. సో అలా వెళ్ళేటప్పుడు షీ ఎగ్జిబిటెడ్ సమ్ వెరీ సస్పీషియస్ బిహేవియర్స్ అనమాట. తను ఏం చెప్తూ ఉండేదంటే, నేను దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడు నాకు కనిపిస్తున్నాడు, నీకు కనిపించట్లేదు. సో ఇక్కడ హాలుసినేషన్స్ ఉన్నాయి అని అర్థం. అండ్ నెక్స్ట్, షీ యూస్ టు బిలీవ్ దాట్ షీ ఈజ్ ఓన్లీ సమ్ గాడెస్. I don't want to take the goddess name. She used to tell me the goddess name also. నేను ఈ దేవతని, నాకు చాలా పవర్స్ ఉన్నాయి, నేను చాలా మందిని అంతం చేయగలను. సో షీ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ షీ ఈస్ గాడెస్. సో దీన్ని డెల్యూషన్స్ అంటాం. అండ్ నెక్స్ట్, షీ యూస్ టు ఫీల్ దాట్ తన చుట్టాలు తనని బీట్రే చేశారు, వెన్నిపోటు పొడిచారు, తన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు, సో అందరూ నన్ను ద్రోహం చేశారు. సో ఇలా చెప్తూ ఉండేది. దీన్ని మనం సస్పీషియస్ నేచర్ అంటాం. ఎందుకంటే నేను వాళ్ళ ఓన్ డాటర్తోని అండ్ ఆల్సో వాళ్ళ ఫాదర్తో అండ్ వాళ్ళ హస్బెండ్తో కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను ఇలాంటిది ఏమైనా జరిగిందా అని. ఎవ్రీవన్ సెడ్ దట్ నథింగ్, ఇలాంటిది ఏం జరగలేదు మేడం అని. సో ఇక్కడ సస్పీషియస్నెస్ అన్న క్యారెక్టరిస్టిక్ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్, తనకి గ్రాండ్యూర్ ఐడియాస్ వచ్చేవి. అంటే నేను చాలా గ్రేట్, నా గురించి యూట్యూబ్లో చెప్తున్నారు, నా గురించి టీవీలో చెప్తున్నారు. సో దీన్ని గ్రాండ్యూర్ ఐడియాస్ అంటాం. సో ఈ అన్నిటిని తీసుకొని మనం ఈ అమ్మాయికి పారానాయిడ్ స్కిజోఫ్రీనియా ఉందని డయాగ్నోస్ అయితే చేసాం. సో ఇప్పుడు ఈ అమ్మాయికి సైకలాజికల్ థెరపీస్ వర్కౌట్ అవుతాయా? లేదండి. పారానాయిడ్ అంటేనే అర్థం తనకి ఇన్సైట్ లేదు అని అర్థం. సో ఇన్సైట్ లేని వాళ్ళకి సైకలాజికల్ థెరపీస్ అంత ఎఫెక్టివ్గా వర్కౌట్ అవ్వవు. సైకియాట్రిక్ మెడికేషన్స్ మాత్రం చాలా బెస్ట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి.